ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏందొదినా వెనక ముందు చూసుకోకుండా ఎట్టా పడితే అట్టా పోతా ఉండావు. కళ్ళు నెత్తికెక్కినాయే ఏంది? ఆవిడ కొడుకు నిన్ను మాయ చేసి మోసం చేసి దొడ్డిదారిలోనో అడ్డదారిలో 30 రోజులకే ఎండి అయిపోయాడు కదమ్మా. ఎట్టయితేనే ఎన్ని రోజులైతేనే నా కొడుకు ఎండి అయిపోయాడని ఓ సంబరపడిపోతున్నట్టుంది. అందుకే కళ్ళు నెత్తికెక్కినట్టున్నాయి. గరుడాచలం గారు, దొడ్డిదారులు అడ్డదారులు మీలాంటి వాళ్ళకు తెలుస్తాయి, కానీ నా కొడుకుది ఆ స్థాయి కాదు. ఇక ఎండి అవడం అంటారా? అలా అయినందుకు నా కళ్ళేం నెత్తికెక్కలేదు. అలా నెత్తికెక్కించుకోవడం మీకు అలవాటు, కానీ నాకు తెలీదండి. అయ్యో చూసావా అఖిలమ్మా, మమ్మల్ని అడ్డం పెట్టుకుని నీకే కళ్ళు నెత్తికెక్కాయని ఇండైరెక్ట్ గా నిన్నే ఎట్టా అంటుందో. తలకెక్కలేదు అంటూనే తల బిరుసు మాటలు బాగానే మాట్లాడుతా ఉండావు. ఎందుకు మాట్లాడదత్తయ్యా? ఆవిడ కొడుకు నీకు అల్లుడయ్యాడు, నీ ఫ్యాక్టరీకి ఇప్పుడు ఎండి అయ్యాడు. ఆవిడ కూతురు నీ కోడలైంది. పైగా వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు నీ ఇంట్లోనే తిష్ట వేశారు. ఇంకెందుకు మాట్లాడదత్తయ్యా చెప్పు? చెప్తాన్రా, ఈ 30 రోజులు అయిపోని ఆ వెంకిగాడు ఈ పందెంలో ఓడిపోయి తల్లిని చెల్లిని ఊరొదిలి శాశ్వతంగా వెళ్ళిపోయే 31వ రోజు వస్తుంది చూడు. అప్పుడు 25 నా గుండెల్లో మోస్తున్నదంతా వడ్డీతో సహా అప్పజెప్పేస్తా. నా కొడుకు నన్ను నా కూతుర్ని తీసుకుని ఊరొదిలి వెళ్ళిపోవడం ఏంటకిలా? ఏం మాట్లాడుతున్నావు? ఓహో, నీ కొడుకు ఎండి అయింది తెలుసుగాని మిమ్మల్ని పందెం కాసినట్టు తెలీదామా నీకు? పందెమా? పందెమే. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఛాలెంజ్ అంటారు. 30 రోజుల్లో ఫ్యాక్టరీని లాభాల్లోకి తీసుకురాలేకపోతే నీ కొడుకు మ్యాగీని వదిలేసి మా వినయ్తో విద్య సంబంధం తెంపుకొని చెల్లిని తల్లిని తీసుకొని ఊరొదిలి శాశ్వతంగా వెళ్ళిపోతానని ఛాలెంజింగ్ చేశాడు. అమ్మా, కొత్త ఛాలెంజ్ కాదు, ఇగో బాండు పేపర్ల మీద సంతకాలు కూడా పెట్టాడు. తిరుగొదినమ్మా, ఈ 30 రోజులు ఈ ఊరు మొత్తం ఇట్టాగే అడ్డంగా తిరుగు. ఈ ఊళ్ళో నువ్వు ఉండేది ఇంకో 29 రోజులే. అంతే. నాన్న వెంకీ,
అమ్మా ఏంటమ్మా ఇలా వచ్చావు? అమ్మా ఈ కన్నీళ్ళేంటమ్మా? అమ్మా ఏమని చెప్పమ్మా? శారదమ్మా, నీ కొడుకు అఖిల మిల్స్కి ఎండీ అయ్యాడు అంటే నేను ఆనందపడ్డాను. అంతలోనే మిల్లులోని వర్కర్స్ ధర్నా చేస్తున్నారు, నిన్ను దింపాలని చూస్తున్నారని చెప్తే కంగారు పడ్డాను. కానీ నీ ఎండీ పదవి శాశ్వతం కాదు, 30 రోజులే అని. ఈ 30 రోజులు కూడా పందెం కట్టావని, ఒకవేళ పందెంలో ఓడితే చెల్లిని తల్లిని తీసుకుని ఊరొదిలిపెట్టి వెళ్ళిపోతానని చెప్తుంటే భయపడొచ్చాను నాన్న. అసలెందుకు నాన్న ఈ పందెంలోకి దిగావు? ఇది పందెం కాదు, అఖిలాండేశ్వరి పన్నిన వల. అమ్మా నా మీద కోపంతో 100 మంది వర్కర్స్ని ఉద్యోగం నుంచి తీసేసిందమ్మా ఆ అఖిలాండేశ్వరి. ఏవో లే ఆఫ్స్ అంట, ఫ్యాక్టరీ నష్టాల్లో ఉందంట, మమ్మల్ని అందరినీ పనుల్లోంచి తీసేస్తున్నానని బయటికి పంపించేసింది బాబు. నువ్వు నీ చెల్లిని నా ఇంట్లో అడుగు పెట్టించుండావు, నేను నిన్ను నా ఫ్యాక్టరీ నుంచే బయటికి గెంటించిన. ఈ వర్కర్ల కోసం నువ్వు నిలబడ్డం వెనుక న్యాయం ఉంది. కానీ ఆ ఎండీ సీట్లో ఆ అఖిల నిన్ను కూర్చోబెట్టడం వెనుక, ఈ పందెంలో కండిషన్ పెట్టడం వెనుక పెద్ద కుట్రే కనిపిస్తుంది నాన్నా. ఏ కుట్రైనా ఉండని అమ్మా, నా వెనకాల ధర్మం ఉంది, అదే నన్ను గెలిపిస్తుంది. ధర్మమే గెలిపిస్తుంది అనడం నిజమైతే శకుని చేతిలో ధర్మరాజు ఓడిపోడు నాన్నా. అమ్మా వాళ్ళ పాచికలకి ఓటమి పాలవడానికి నీ కొడుకు ధర్మరాజు అయితే కాదమ్మా. అలాంటి శకునిలు ఎంతమందున్నా నేను గెలిచే తీరుతాను. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. అమ్మా మీరా? మీరీ ఫ్యాక్టరీలో ఏం చేస్తున్నారు? రోడ్లు పట్టి తిరుగుతున్న నాకు ఎండి బాబు అకౌంట్ సెక్షన్లో పనిపించాడమ్మా. ఎండి బాబు చాలా మంచోడు. వంటింటి కుందేలుగా ఉండి నాకు కూడా ఈ ఫ్యాక్టరీలో మేనేజర్గా అపాయింట్ చేశారు.